హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ పప్పు చకోడీలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఇక నేను పప్పులు నానేసాను. పచ్చెనపప్పు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. శుభ్రం కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వడగట్టుకుందాము. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకుందాము. క్లాత్ వేసుకొని దీని మీద ఈ మొత్తం ఒక క్లాత్లో వేసేసుకోవాలి. పప్పులు తేమ లేకుండా తుడుచుకోవాలి. శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకోవాలండి. చూడండి, శుభ్రంగా తుడుచుకున్నాం కదా. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. 1 కప్కి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. నేను 3 కప్స్ తీసుకున్నాను. కొద్దిగా స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. 1 అర టీ స్పూన్ కారం, కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. కొద్దిగా ఫుడ్ కలర్. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు బియ్య పిండి వేసుకున్నాము. ఇప్పుడు మైదా పిండి వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము. చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మనకి చల్లారిపోయింది. ఇప్పుడు పిండిని కింద పెట్టి కలపెట్టుకున్నాము. చూడండి, పిండి అంతా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని చకోడీలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. మూత పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము అండి. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ పోసుకుంటున్నాను నేను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తాగనిచ్చుకున్నామండి. పిండి మళ్ళీ కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇందాక నానబెట్టుకున్న పప్పులు కదండి, కొద్దిగా వేసుకుందాము. మొత్తం కాకుండా కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దు. సన్నగా చేసుకుంటే ఇరిగిపోతాయి పప్పులు వేసుకున్నప్పుడు. అలాగా వెడల్పుగా వేసుకోవాలి పప్పులన్నీ. మనం వేసుకున్నప్పుడు ఇలా అనుకోగానే పప్పులు అద్దుకోవాలి. ఇలా గట్టిగా అనకుండా లైట్గా అనండి, ఇరిగిపోకుండా ఉంటాయి. మనకి ఇదిగో ఇలాగ చిన్న రౌండ్ వచ్చేలా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసి పెట్టుకోవాలన్నీ. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇలా పిండి వేసామనుకో అలా పైకి తేలి రావాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటి వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందామండి. చూడండి, ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు తీసేసుకుందాము బౌల్లోకి.
చూడండి ఎంతో టేస్టీగా అండి పప్పు చకోడీలు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.